తమ్ముడు మాట్లాడితే జై శ్రీరామ్ అంటున్నావు. రాముడు ఒక డబ్బు సొత్తు కాదు. ఈజ్ నాట్ బిలాంగ్స్ టు ది బీజేపీ. హీ బిలాంగ్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్. హిస్ గాడ్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్. మేము రామ్ భక్తులమే. హాయ్, అందరికి ముందుగా నమస్కారం. మనకు చాలామంది ఎట్లా అంటే ఇప్పుడున్న ఆడియన్స్ కానీ ఇప్పుడున్న యువత కానీ పాత సినిమాలు చాలా మిస్ అయ్యారు. పాత సినిమాలల్లో నీతి నిజాయితీగా సినిమాలు ఎవ్వరు భయపడకుండా తీసేది మన లెజెండ్ హీరో డైరెక్టర్ ఆర్ నారాయణమూర్తి. ఇతను చేసిన సినిమాలల్లో నాకు బాగా నచ్చిన సినిమాలల్లో ఇదొక సినిమా. సినిమా పేరు ఎర్రోడు. సినిమా పేరు అదే పేరు ఎర్రోడు. కానీ సినిమాలో అచ్చు గుద్దినట్టు ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఎట్లుంటారు, అసలు రాజకీయ నాయకుల వల్ల మనకు కలిగే నష్టాలేంటి, రాజకీయ నాయకులు అసలు వాళ్ళు ఎట్లా మోసం చేస్తారు మనల్ని, ఒక పేదలు మోసం చేస్తారు. మనం అనుకుంటాం కదా అసలు పేదలు కానీ కారణం ఏంటిదని చెప్పేసి. పేదలు కానీ కారణం ముఖ్యంగా రాజకీయ నాయకులు. ఎందుకంటే వాళ్ళు ప్రతి దాంట్లో వేలు పెడతారు. తినే పప్పు కాడ నుంచి వేసుకునే బట్టల దాకా ప్రతి దాంట్లో వాళ్ళు ఒక అస్తం ఉంటుంది. అసలు ఈ సినిమా మీరు చూడండి, మీకు క్లారిటీ అర్థమవుతుంది. అసలు రాజకీయ నాయకులు ఎంత దుర్మార్గులో ఎంత లంగోలో మీకు అర్థమవుతుంది. చూసుకున్నట్టయితే ఈ సాంగ్ విన్నారు కదా, ఈ సాంగ్ కూడా అందులోదే. సో మీరు సినిమా చూడండి, ఎంత కళ్ళకు తట్టినట్టు ఎంత మంచిగా సీన్స్ ఉంటాయంటే ఒక్కటి కూడా ఇప్పుడు వచ్చే సినిమాలలో ఉండే బూతులు, ఈ పిచ్చి పిచ్చి డ్యాన్సులు అసలు ఏముండే. క్లారిటీగా ప్రజల సమస్యలు ఏంటిది, ఒక గరీబోడు ఎందుకు ఇట్లా ఉన్నాడు, అసలు ఎట్లా అంటే ఇప్పుడు ఎవరైనా ఈ సినిమా చూస్తే వాళ్ళకు కళ్ళకు తడుతుంది. ఊర్లలో, మీ డిస్టిక్లలో, మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో, మన దేశంలో రాజకీయ నాయకులు ఎట్లా దోపిడీ చేస్తున్నారు, అసలు మనం ఎక్స్పెక్ట్ కూడా చేయం అట్లాంటి దోపిడీ చేస్తున్నారు. ఈ సినిమా చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. సినిమా చూసిన వాళ్ళు కింద కామెంట్ చేయండి. సినిమా చూస్తారనుకుంటున్నా, కనీసం కొంచెం సినిమా చూడండి, మీకు అర్థమవుతుంది రాజకీయ నాయకులు ఎట్లాంటి వాళ్ళు మీకు అర్థమవుతుంది.